విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చడం కూటమి ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలని ప్రభుత్వ విప్ విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడు చిరంజీవి అన్నారు. రాష్ట్రంలో ఎంతో ఖ్యాతి కలిగిన నగరంగా ఉన్న విశాఖను అన్ని విధాలుగా తీర్చిదిద్దడం కోసం సీఎం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. విశాఖ నగరాన్ని సుందరీకరిస్తూ అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాజ్ న్యూస్ బయటకు తీసుకువచ్చిన సమస్యకు పరిష్కారంగా రేషన్ బియ్యం పంపిణీని ఏజెన్సీలో ప్రజలకు సులభంగా అందేలా కలెక్టర్ సీఎంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిపిన సమావేశానికి సంబంధించి విశాఖ నగరాన్ని మరో ముంబై నగరంగా తీర్చిదిద్దడానికి అయితే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని అయితే నిన్న ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి నిన్న ఇచ్చిన ప్రకటనకు సంబంధించి అయితే ప్రస్తుతం మనతో పాటు వేపాడ చిరంజీవి మన యొక్క ఎమ్మెల్సీ అయితే ఉన్నారు. ఆయన అడిగితే మరింత సమాచారం చేసుకున్నారు. దాదాపు ఎందుకంటే విద్యారంగం కానీ వ్యవస్థల్లో అన్ని మార్పులు తీసుకురావడానికి ఆయన ఎంతో కులంకుషంగా అయితే విశాఖ నగరం అయితే ప్రయత్నం చేసే ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతనికి అడిగి అసలు విశాఖ ముంబై వైపు దూసుకెళ్లే విధంగా ఉంటుందా లేదని విషయాన్ని అయితే తెలుసుకుంది. సార్ చెప్పండి, అసలు ముంబైకి ధీటుగా విశాఖ నగరాన్ని తీసుకొస్తామంటున్నారు అంటే ఒక సముద్రం ఉందనేనా, లేకపోతే ముంబై అంటే దేశ ఆర్థిక రాజధాని, అదేవిధంగా విశాఖను కూడా ఆర్థిక రాజధానిగా చాలాసార్లు ఎప్పుడు ప్రతి గవర్నమెంట్ కూడా ప్రకటిస్తుంటుంది, ఆ దిశగా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడూ కూడా విశాఖపట్నం సహజ సిద్ధమైన నగరం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధాని ఏది అంటే విశాఖపట్నమే. హయ్యెస్ట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడి నుంచే వస్తుంది. హయ్యెస్ట్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ కూడా విశాఖపట్నం నుంచే వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా దేశానికి ముంబై ఎలా ఆర్థిక రాజధానో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం అట్లా ఆర్థిక రాజధాని అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒకప్పుడు ఇండియాలో సిలికాన్ సిటీ అని చెప్పి బెంగళూరుని పిలిచేవారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే హైదరాబాద్లో హైటెక్ సిటీని నిర్మించారో, ఎప్పుడైతే హైదరాబాద్లో ఫార్మా రంగాన్ని కానీ రింగ్ రోడ్లు కానీ వీటన్నిటిని డెవలప్ చేశారో, ఈరోజు ఇంచుమించుగా బెంగళూరుకు పోటీ పడే స్థాయికి హైదరాబాద్ వచ్చేసింది. ఈరోజు భారతదేశంలోనే హైయెస్ట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు ఇస్తున్నారంటే తెలంగాణ ఇస్తుంది. దానికి కారణం ఓన్లీ హైదరాబాద్ నగరమే. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో కానీ ఇప్పుడు కానీ హయ్యెస్ట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు ఇస్తున్నారంటే విజయవాడ, కర్నూలు ఇవ్వలేదు, విశాఖపట్నం ఇస్తుంది. విశాఖపట్నం ఇవ్వడానికి కారణం ఏంటంటే విశాఖపట్నం అనేది ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ ఏరియా, ఫార్మా పరంగా డెవలప్డ్ ఏరియా, మెడికల్ పరంగా డెవలప్డ్ ఏరియా, అద్భుతమైన బీచ్ ఉంది. పైగా పెట్రో ఇండస్ట్రియల్ కారిడార్ని ఇప్పటికే విశాఖపట్నం కాకినాడ మధ్య ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి వర్క్ కూడా జరుగుతుంది. అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి కూడా సంబంధించి వర్క్ జరుగుతుంది. దీనికి తోడు మనకి ఇక్కడ భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంతో అభివృద్ధి చెందుతుంది. దీనికి తోడు మొన్న ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరిస్లర్ మెట్టల్ మన ఉమ్మడి విశాఖ జిల్లాలో అంటే అనకాపల్లిలో ప్రాజెక్ట్ని కూడా ప్రారంభించారు. అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని కూడా ప్రారంభించారు. ఇప్పుడు విశాఖకి మెట్రో ట్రైను, నెక్స్ట్ డబుల్ డేకర్కి సంబంధించి మెట్రో ప్రాజెక్ట్ని కూడా మనం స్టార్ట్ చేసుకున్నాము. అట్లాగే భోగాపురానికి విశాఖపట్నానికి బీచ్ వెంబడి ఒక రోడ్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. సో ఈ అన్ని అంశాల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఇది ముంబైకి ధీటుగా అంటే ముంబైకి పోటీ పడడానికి చాలా టైం పడుతుంది, కానీ సౌత్ ఇండియాలో ముంబైతో కంపేర్ చేసే స్థాయికి విశాఖపట్నాన్ని తీసుకురావచ్చు. ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది, నరేంద్ర మోడీ గారి సహకారం ఉంది, చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలు ఉన్నాయి. నీతి ఆయోగ్ అనుకుంటే ఓ ప్లాన్ చేసి నిధులు ఇవ్వమని ఫైనాన్స్ మినిస్టర్కి కన్సర్న్ డిపార్ట్మెంట్లు కానీ చెప్తే ఖచ్చితంగా మన విశాఖ నిధులు వస్తాయి, వ్యవస్థలు ఖచ్చితంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడున్న పూర్తి సమాచారం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అయితే విశాఖ నగరం అనేది అయితే ముంబైకి ధీటుగా తీసుకెళ్ళడానికి అయితే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని అయితే తెలియజేశారు. అలా ముఖ్యంగా కేవైసీ సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజన ప్రాంత వాసులకైతే మేమంటూ సహాయం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్న విషయాన్ని అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.